తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రజలకు నిజంగా ఇవాళ శుభోదయం. ఎందుకంటే అతి ప్రమాదకరమైన భయంకరమైన హెపటైటిస్ వైరస్, ఈ హెపటైటిస్ వైరస్ అనేది లివర్కి వ్యాప్తి చెందుతుంది. అలాంటి భయంకరమైన వైరస్ని మట్టుబెట్టడానికి జూలై 28వ తారీఖు వరల్డ్ హెపటైటిస్ డే గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుపుకోవటము, అది నేను సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు జరుపుకోవటం నాకు ఆనందంగా ఉంది. ఇవాళ ఈ హెపటైటిస్ దినం పెట్టాలని అందరం గట్టి నిర్ణయించుకొని ఇవాళ ర్యాలీ ఒకటి కండక్ట్ చేశాము. ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక సభ కూడా ఏర్పాటు చేశాము. ఇందులో డాక్టర్ కవిత గారు, హెచ్ఓడి గ్యాస్ట్రోఎంట్రాలజీ, నాగుల్ మీరా గారు, వారు అసోసియేట్ ప్రొఫెసర్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో, వారు నీలిమ గారు, వారు స్టేట్ నోడల్ ఆఫీసరు, అలాగే గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి గారు, మిగతా డాక్టర్లు, నర్సెస్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక గొప్ప సభ జరుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశము నివారణే ముఖ్యం. హెపటైటిస్కి వచ్చిన తర్వాత చాలా ప్రమాదకరమైన వ్యాధి, అది తెలియజెప్పడం కోసం సామాన్య ప్రజానీకానికి, కామన్ మ్యాన్కి మేము ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేశాము. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏమంటే, పాత రోజుల్లో కిడ్నీలు, హార్ట్ అలా అని చెప్పుకునేవాళ్ళు, ఇవాళ లివర్ డిసీజులు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మెయిన్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల యువతలో కూడా ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇవాళ ముఖ్య ఉద్దేశము ఈ హెపటైటిస్ వైరస్ గురించి దాన్ని మట్టుబెట్టడానికి మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేశాము. ముఖ్యంగా దీనికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా దీనికి హెపటైటిస్ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు. ఆ వ్యాక్సిన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా మంచిగా అందుబాటులో ఉంది. ఇవాళ గత 5 రోజులుగా గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఆల్రెడీ ఈ వ్యాక్సిన్ వేశారు. మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే నర్సెస్, డాక్టర్స్ అందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఈ హెపటైటిస్ అనేది ఎంత ప్రమాదకరం ఉందంటే, లివర్ పాడైపోయి సిరోసిస్ వస్తుంది, అది క్రానిక్గా అయిపోతే దాంట్లో క్యాన్సర్ కూడా వస్తుంది ఈ హెపటైటిస్ బి వల్ల. కాబట్టి ఈ హెపటైటిస్ని ఇంకొకరికి సంక్రమించకుండా చూడటమే మన బాధ్యత. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దీనికి డబుల్ గ్లవ్ వేసుకోవటము, నీడిల్ ప్రిక్ కాకుండా చూడటము, ముందే వ్యాక్సిన్ ఇవ్వటము, వచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన నివారణ మార్గాలు చేసుకోవటము, అలాగే క్యాన్సర్ ఏమైనా వస్తే దాన్ని ఎర్లీ డిటెక్షన్ చేయడానికి మన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నాట్కో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. సో లివర్కి సంబంధించిన ప్రతి మార్గము ఇక్కడ అన్వేషించి దానికి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ మేము చూస్తున్నాము. అలాగే అక్టోబర్లో మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా అన్నీ సమకూర్చుకొని ఉన్నాము. లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా ముఖ్యమైపోయింది ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ ద ఆల్కహాలిజం అండ్ హెపటైటిస్. కాబట్టి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ నివారణ మార్గాలు, చికిత్సా పద్ధతులు, మందులు, క్యాన్సర్కి వచ్చే అన్ని బాధలు నాట్కో క్యాన్సర్ సెంటర్ ఉంది మనకి. సో కాబట్టి పూర్తిగా ఇక్కడ లివర్ సంరక్షణ జరుగుతుందని, మీ లివర్ని మీరు కాపాడుకోవాలంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తే చాలు, మేము మీకున్నాము అని చెప్పడానికి కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న లివర్ ప్రొటెక్టివ్ మెజర్స్ అన్నీ తీసుకొని మీ కాలేయాన్ని మీ శరీర ఆలయంగా భావించి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ కవిత. నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాధిపతిగా గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను దాదాపు 20 years నుంచి. ఈరోజు ప్రపంచ వరల్డ్ హెపటైటిస్ డే అండి. దానిలో వచ్చేది లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అనేది స్లోగన్ ఇచ్చారు WHO వాళ్ళు. దీనికి సంబంధించి మెయిన్ మా ప్రజెంట్ ర్యాలీ కానీ ప్రజలకు అవగాహనలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, హెపటైటిస్ బి వైరస్ అసురక్షిత లైంగిక సంబంధం వల్ల కానీ, సిరంజెస్ నీడిల్స్ వల్ల కానీ, తల్లి నుంచి బిడ్డకు కానీ, బ్లడ్ బ్యాంక్లో తీసుకునే బ్లడ్ ప్రోడక్ట్స్ వీటి వల్ల, సిరంజెస్ నీడిల్స్ వల్ల వస్తుంది. వాటికి బ్లడ్ బ్యాంక్ ఇంతకుముందు అయితే స్క్రీనింగ్ లేదు, కానీ ఇప్పుడు స్క్రీనింగ్ వల్ల అవి కంట్రోల్ అయినాయి. కానీ నీడిల్స్, ఇంట్రావెనస్ డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారు, మాదక ద్రవ్యాలు వాడేవాళ్ళు, ఒకళ్ళ సిరంజ్ ఇంకోళ్ళు వాడటం వల్ల కానీ, ఒక పేషెంట్కి సిరంజ్ ఇచ్చినది వేరే వాళ్ళకి గుచ్చడం వల్ల కానీ ఈ వైరస్ వస్తుంది. తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. తర్వాత మనకి ఒంట్లో వైరస్ ఉన్నప్పుడు మనకి బ్లడ్ ప్రోడక్ట్స్ ఏమన్నా ఉన్నాయి, రక్తం కానీ శరీరంలోంచి వచ్చే డిశ్చార్జ్లు ఉన్నాయి, అవన్నీ కూడా వేరే వాళ్ళకి దెబ్బ తగిలిన ప్రాంతంలో కాంటాక్ట్ అయితే వాళ్ళకి వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అది లివర్లోకి వెళ్ళి లివర్లో ఉండిపోయి శాశ్వతంగా దానివల్ల వైరస్ షెడ్ అయిపోయి లివర్ జబ్బు రావడము, లివర్ క్యాన్సర్ రావడము, దానివల్ల పేషెంట్లు బాధపడటం అవి జరుగుతూ ఉన్నాయి. ఇది నివారించాలంటే వ్యాక్సినేషన్ చేయాలి. అందుకనే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వైరల్ స్టేటస్ మా దానిలో NVHCP ప్రోగ్రాంలో 14Cలో వైరల్ టెస్టులు ప్రతి ఒక్కరికి ఉచితంగా చేస్తున్నాము. పాజిటివ్ ఉన్న వాళ్ళకి DNA టెస్ట్ చేసి అవసరమైనప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. లివర్ జబ్బుని బారిన ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి రెగ్యులర్గా ఫాలోఅప్ పెట్టి ట్రీట్మెంట్ అండ్ షార్ట్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. దానికి స్క్రీన్ చేసి పేషెంట్స్ని ఎన్రోల్ చేయడం అవి జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం వరకు. పేషెంట్లకి ప్రజలకు ఉన్న అవగాహన ఏంటంటే ఇప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే HIV వైరస్ లాగా వాళ్ళని పక్కన పెట్టేయడం, వాళ్ళ కంచము గ్లాసు అన్నీ పక్కన పెట్టడం, వాళ్ళని సపరేట్గా పెట్టి అంటరాని వాళ్ళ దూరంగా పెట్టి చూస్తున్నారు. అలా చూడకుండా మనతో పాటు వాళ్ళు కలిసి ఉండొచ్చు. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఒకే చోట పక్కన కూర్చోవడం వల్ల, కరచాలనం చేయడం వల్ల, కూర్చొని ఉండడం వల్ల ఒకసారి దానివల్ల వైరస్ వ్యాపించదు. కాబట్టి పేషెంట్లు ఎవరైనా ఉన్న వాళ్ళని అలా దూరంగా అంటరాని వాళ్ళలాగా పెట్టి కాకుండా మనలో ఒకళ్ళలా చూస్తే వాళ్ళు కూడా మందులు తీసుకుంటూ త్వరగా కోలుకుంటారు. రెండోది తల్లి నుంచి బిడ్డకి రావడం. బిడ్డ డెలివరీ టైంలోనే తల్లి రక్తము బిడ్డకి కాంటాక్ట్ అయినప్పుడే వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుంది, గర్భిణీగా ఉన్నప్పుడు రాదు. సో డెలివరీ టైంలో వాళ్ళందరూ తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డెలివరీ చేయించుకుంటే వాళ్ళకి ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి బేబీకి ఇవ్వాలి వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా. అది మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ సప్లై ఉంది. బయట కొనుక్కోవాలంటే వాళ్ళకి 7-8 వేలు అవుతుంది. ఇది అంతా కూడా వినియోగించుకొని ప్రజలు డెలివరీ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డెలివరీ అయ్యి బేబీకి వ్యాక్సిన్తో పాటు ఇమ్యునోగ్లోబులిన్ తీసుకోవడం చేయొచ్చు. ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి మా స్టేటస్ ఎలా ఉందన్నది చెక్ చేసుకొని దానికి వైరస్కి వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళందరూ దీని నుంచి కాపాడుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని వాళ్ళ స్టేటస్ తెలుసుకొని చూసుకొని అందరూ వ్యాక్సిన్ తీసుకోవడము, జబ్బున బారిన పడిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడము, లివర్ జబ్బు ఉన్న వాళ్ళు అవసరాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ లేదా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలంటే వచ్చి వాళ్ళు మాట్లాడినప్పుడు మేము చెప్పిన దాని మీద వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేసుకోవడము, అవసరమైనప్పుడు చూసుకోవడము అన్నీ చేయొచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నమస్తే అండి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో మన యొక్క హెపటైటిస్ బి అవగాహన గురించి విజయోత్సవ ర్యాలీ చేసామండి. దీనికి దగ్గర ఒక 200 నుంచి 300 దాకా స్టూడెంట్స్ అందరు గ్యాదర్ అయిపోయి దీని గురించి అవగాహన కల్పించాము. ఇందులో విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు అండ్ HOD గారు అందరినీ అభినందిస్తూ ఈ ర్యాలీ చాలా విజయోత్సవంగా అయింది. సో కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా చేయాలని, ఈ హెపటైటిస్ బి గురించి అవగాహన అనేక రకాలుగా ప్లాట్ఫామ్స్ గురించి మనం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. నిజంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చాలా ఘనంగా వరల్డ్ హెపటైటిస్ డే సెలబ్రేషన్స్ మనం జరుపుకోవడం జరిగింది. ఈ సెలబ్రేషన్స్కి డాక్టర్ కవిత గారి ఆధ్వర్యంలో, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వాళ్ళ ఆధ్వర్యంలో, మన సూపరింటెండెంట్ డాక్టర్ SSV రమణ గారి ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాం. ఈ సెలబ్రేషన్స్ ఫస్ట్ మనం ఒక ర్యాలీగా హాస్పిటల్ నుంచి నా సెంటర్ వైపు వెళ్ళి మరలా సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ వైపు నుంచి వచ్చి మళ్ళా హాస్పిటల్లో చేరాం. ఈ యొక్క హెపటైటిస్ డే ముఖ్య సెలబ్రేషన్ ఉద్దేశం ఏంటంటే టుడే టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ ది డయాగ్నోసిస్, అబౌట్ ద ట్రీట్మెంట్, అబౌట్ ద ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హెపటైటిస్. హెపటైటిస్ అనేది ఒక కాలేయ వ్యాధి. ఇది ఈ కాలేయ వ్యాధి మూలాన ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల కొద్దీ ఈ రోగాన్ని బారిన పడుతున్నారు. సుమారు 15 లక్షల మంది సంవత్సరానికి చనిపోవటం జరుగుతుంది. ఇంతమంది మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి ఇది కరోనా కంటే భయంకరమైనది, HIV కంటే భయంకరమైనది కాబట్టి ఇది క్యాన్సర్ కూడా దారితీస్తుంది. కాబట్టి దీన్ని ఎలా నివారించాలి ఇది అనే ఆలోచనతోటి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ వరల్డ్ హెపటైటిస్ డేని మనం జరుపుకుంటున్నాం. ఇక్కడే కాదు, అన్ని దేశాల్లో 100కు పైగా దేశాల్లో జరుపుకుంటున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక అవగాహన, పబ్లిక్లో దీని గురించి ఉన్నటువంటి అపోహలు ఏంటి, ఇది ఎలా నివారించుకోవచ్చు, ఎలా చికిత్స పొందొచ్చు, ఎలా జీవనాన్ని మనం మామూలుగా సాధారణంగా గడపచ్చు అనే దాని సందర్భంగా అవగాహన కోసం ఫర్ ది ఫస్ట్ టైం గుంటూరు జనరల్ హాస్పిటల్ చరిత్రలో రమణ గారి ఆధ్వర్యంలో, మేడం కవిత గారి ఆధ్వర్యంలో నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఫస్ట్
ఫస్ట్ ఆఫ్ ది టైం అనమాట. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఈ ప్రపంచ కాలేయ దినోత్సవం ఇక నుంచి ప్రతి సంవత్సరం జూలై 28న ఇంకా ఎక్కువ మంది జనాభాతో, ఎక్కువ మంది స్టూడెంట్స్ తోటి, ఎక్కువ మంది డాక్టర్స్ తోటి జరుపుకోవాలని నేను కోరుకుంటూ మీకు మంచి అవగాహన ఏర్పాటు చేశాం. ఇంకా కొన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్. డాక్టర్ నీలిమ, ఈ నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్కి స్టేట్ నోడల్ ఆఫీసర్ని. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఈ ఎన్వీహెచ్సిపి నోడల్ ట్రీట్మెంట్ సెంటర్స్ ఉన్నాయండి. 31 ట్రీట్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. అన్ని పెద్ద ఆసుపత్రుల్లోనూ, డిస్ట్రిక్ట్ ఆసుపత్రుల్లోనూ 3 ఏరియా హాస్పిటల్స్ బాపట్ల, నరసరావుపేట మరియు అమలాపురంలో ఉన్నాయి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఉచిత మందులు, టీకా, టెస్టింగ్ కిట్స్ అంతా ఉచితంగా లభిస్తుందండి. కాబట్టి ఈ హెపటైటిస్ వ్యాధి బారి పడకుండా ఎవరికైనా అనుమానం వస్తే ఆ హాస్పిటల్స్కి వెళ్ళి స్క్రీనింగ్ చేయించుకుని, టెస్టింగ్ చేయించుకుని, అలాగే ట్రీట్మెంట్ కూడా ఉచితంగా పొందవలసిందని కోరుతున్నాము. చాలా బాగా నిర్వర్తించారు ఇక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్లో. ఇట్లాగే అందరూ ఇది తెలుసుకోవాలి. మీ ముఖ్యంగా ఏంటంటే ఈ హెపటైటిస్ త్వరగా లక్షణాలు బయటికి రావండి. ఒంట్లోనే ఆ వైరస్ ఉంటుంది. ఎప్పుడో మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి సర్జరీకి ముందు కానీ, ఏదైనా మేజర్ ప్రొసీజర్స్ చేసే ముందు కానీ, ప్రతి గర్భిణీ స్త్రీకి కానీ స్క్రీనింగ్ చేస్తారు. ఉందో లేదో తెలుసుకుంటారనమాట. ఉంటే దాన్ని బట్టి వైరల్ లోడ్ టెస్టింగ్ చేసి అవసరమైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. హెపటైటిస్ బికి నివారణ ఒకటే మార్గం. హెపటైటిస్ సికి మాత్రం కంప్లీట్గా క్యూర్ అవుతుంది. 3 నెలలు మందులు వాడితే అవన్నీ ఉచితంగా లభిస్తాయి. కొంచెం అవి కాస్ట్లీ మందులు కాబట్టి ఉచితంగానే లభిస్తున్నాయి మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో. కాబట్టి పేద ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మీ అందరి సహకారానికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వరల్డ్ హెపటైటిస్ డే పురస్కరించుకొని ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీని యొక్క విశిష్టతను, ముఖ్యంగా హెపటైటిస్ బి వ్యాధి ద్వారా ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయో ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ యశస్వి రమణ గారు, అలాగే డాక్టర్ హెచ్ఓడి డాక్టర్ కవిత గారు, నీలిమ గారు నోడల్ ఆఫీసర్ గారు దీన్ని ఇనిషియేట్ తీసుకొని ర్యాలీతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు హెపటైటిస్ బి వ్యాధి అనేది మాసెస్లో, అంటే దిగువ తరగతిలో ఉన్నటువంటి చాలామందికి ఇప్పటికి కూడా అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇది ప్రాణాంతక వ్యాధి. ఒక్కసారి వచ్చిన తర్వాత ఇది క్యాన్సర్ వరకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద సామాన్య ప్రజలకు మరింత అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పూర్తిగా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 35,000 మంది హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ని, అలాగే బి వ్యాక్సిన్ కూడా 35,000 మందికి ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 70,000 మందికి హెపటైటిస్ వ్యాక్సిన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, ఈ వ్యాధిని మరింత ప్రబలకుండా ప్రజల్లో అవగాహన తెచ్చేయడం ఒక బాధ్యత అయితే, దాన్ని అవసరమైనటువంటి వ్యాక్సినేషన్ కానీ దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు, సదుపాయాలు, ముఖ్యంగా వైద్యులు కానీ నర్సెస్ కానీ ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఎంతో అవసరమైనటువంటి ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టపరిచేటువంటి విధంగా మౌలిక వసతులతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు 400 కోట్ల రూపాయలతో మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు మరింత ఉపయోగపడేటువంటి విధంగా ఆరోగ్య పరిరక్షణకు ప్రధాన బాధ్యత తీసుకొని ముందుకు సాగుతాను. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇంకా మంచి ఫెసిలిటీస్తో అనేక డోనర్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరి సదుపాయాలు తీసుకొని డాక్టర్ యశస్వి రమణ గారు, అలాగే టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తాను. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం.